హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ తెలుగు సినిమా పరిశ్రమకి సంబంధించిన వారిలో ఎవరికి కూడా సామాజిక బాధ్యతను పెద్దగా అబ్జర్వ్ చేయట్లేదు, కన్సిడర్ చేయట్లేదు. వాళ్ళకి ఏదైనా టికెట్ రేట్లు పెంచాలంటే అప్పుడు వస్తారు అని ఒక కామెంట్ చేశారు సార్. ఆ కామెంట్ మీద మీ రెస్పాన్స్ ఏంటండి ఒక సీనియర్ ప్రొడ్యూసర్గా? సినిమా అది చాలా గొప్ప ప్రక్రియ. ఎవరు కనిపెట్టారో ఎప్పుడు కనిపెట్టారో కానీ అది ప్రజలకి ఇచ్చిన ఒక గొప్ప వరం లాంటిది. కాబట్టి సినిమాకి సామాజిక బాధ్యత లేదు అని అనుకుంటే సినిమా గురించి సరిగ్గా అవగాహన లేక మాట్లాడింది. ఎక్కడ ఎవరి దగ్గర ఇది లేకుండా బ్యాంకులకి ఇతర ప్లేస్లకి వెళ్లకుండా సొంత డబ్బుతో సినిమా తీసేది సినిమా పరిశ్రమ ఒక్కటే. ఎవడి ఇష్టానికి ఆడిని పెట్టుకోండి, ఎవరి గొయ్యాలు తోకోమనండి, ఆడి సినిమా గొప్పదయ్యి బ్రహ్మాండంగా ఆడుతుంది, బ్రహ్మాండంగా ఎంత రేట్ అయినా పెట్టి జనం కొంటారు అంటే నీకేంటి వచ్చే బాధ? నీకు వచ్చే ట్యాక్స్ నీకు వస్తుంది. 100 రూపాయల సినిమా 500కి అమ్మితే 500కి ట్యాక్స్ కట్టాల్సిందే కదా. ట్యాక్స్ నీకే కదా వచ్చేది, ప్రభుత్వానికే కదా. పవన్ కళ్యాణ్ గారు కరెక్ట్గా ఆలోచించారు నేను వింటున్న దాన్ని బట్టి చెప్తున్నా. ఆయన ఏమన్నది నాకు తెలియదు, లోన్ ఏం జరిగిందో నాకు తెలియదు. టికెట్లు అది చాలా చిన్న విషయం, మీకు ఏం కావాలంటే అది పెట్టుకోండి అని. అతనిలో కూడా చాలా గొప్ప టాలెంట్ ఉంది. హాలీవుడ్ దర్శకులతో పాటు స్పీల్బర్గ్ కానీ జేమ్స్ కెమెరూన్ కానీ ఆ స్థాయికి తెలుగు సినిమాని తీసుకెళ్లగలడు అని చూపించే సినిమా. ఎందుకంటే అమెరికాలో కూడా అంతే గొప్పగా ఆడుతాను. మోర్ దాన్ 20 మిలియన్స్ పైన కలెక్ట్ చేస్తాను. హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. వెల్కమ్ టు మై స్పెషల్ ప్రోగ్రామ్ మై స్పెషల్ టచ్. నిజంగానే ఇది స్పెషల్ టచ్. ఎందుకంటే ఇప్పుడు నేను ఇంటర్వ్యూ చేయబోతున్న వ్యక్తి సినిమా పరిశ్రమలో అనేక విజయాలు, జైత్రయాత్రలు నేర్పి సినిమా ఇండస్ట్రీలో మైల్ స్టోన్ లాంటి చిత్రాలను నిర్మించి తనకంటూ ఒక ముద్రను సంపాదించుకున్న కేఎస్ రామారావుతో ఇప్పుడు ప్రస్తుతం హిట్ టీవీ జరుపుతున్న ఈ ఇంటర్వ్యూ విశేషాలను వీక్షించి ఎంజాయ్ చేయండి. సార్ వెల్కమ్ సార్. నమస్తే. హిట్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం సార్. నమస్తే. ఏం లేదు సార్, ఇప్పుడు మీరు ఇన్ జనరల్ గా మీరు సినిమా ఇండస్ట్రీలో ఎన్నో సంవత్సరాలుగా ఉన్నారు, ఎన్నో సినిమాలు తీశారు. వాటిలో ఉండే సాధక బాధకాలు కానీ వాటిలో ఉండే కష్ట నష్టాలు, ఇబ్బందులు అన్నిటినీ చవిచూసిన మనిషి మీరు. ఇప్పుడు మొన్న అంటే ప్రభుత్వాల వైఖరి సినిమా పరిశ్రమల పట్ల కూడా అనేక ప్రభుత్వాలను చూశారు మీరు. ఇప్పుడు లేటెస్ట్ గా మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ తెలుగు సినిమా పరిశ్రమకి సంబంధించిన వారిలో ఎవరికి కూడా సామాజిక బాధ్యతను పెద్దగా అబ్జర్వ్ చేయట్లేదు, కన్సిడర్ చేయట్లేదు. వాళ్ళకి ఏదైనా టికెట్ రేట్లు పెంచాలంటే అప్పుడు వస్తారు, లేకపోతే లొకేషన్ పర్మిషన్లకు అయితే వస్తారు. అంతేగాని తక్కువ విషయాల్లో వాళ్ళ తాలూకు పార్టిసిపేషన్ కానీ ఇన్వాల్వ్మెంట్ కానీ అసలు ఏం ఉండట్లేదు అని ఒక కామెంట్ చేశారు సార్. ఆ కామెంట్ మీద మీ రెస్పాన్స్ ఏంటండి ఒక సీనియర్ ప్రొడ్యూసర్గా? జనరల్గా ప్రజలకు, ప్రేక్షకులకి, రాజకీయ నాయకులకి సినిమా పరిశ్రమ అంటే ఏదో ఒక ఎంటర్టైన్మెంట్ పరిశ్రమ. అదంతా ఏదో సరదాగా డబ్బులు ఖర్చు పెడతారు, ఎంజాయ్ చేస్తారు, సరదాగా గడుపుతారు ఇట్లా అనుకుంటారు. కానీ అట్లా ఉండదు సినిమా పరిశ్రమ. ఏ ఇతర పరిశ్రమల కన్నా ఈ పరిశ్రమ కూడా ఆటికి తగినట్టుగానే అంత గొప్పగానే ఉండే పరిశ్రమ. ఎంతో కష్టం ఉంది, ఎంతో శ్రమ ఉంది, అనేక కష్ట నష్టాలు ఓర్చుకుని సినిమా అనే ప్రక్రియని ప్రేక్షకుల ముందు తీసుకురావడానికి పడే ఇబ్బందులు, ఒక కారు తయారు చేయాలంటే ఉండే ఇబ్బంది, ఒక మందు బిళ్ళలు తయారు చేసే విధానంలో ఉండే ఇబ్బంది, అలాంటి ఇబ్బందులే సినిమా తీయటానికి కూడా ఉంటాయి. సేమ్ ఎనీ అదర్ పరిశ్రమ. అందుకే చాలా కాలం తర్వాత భారతదేశ ప్రభుత్వం సినిమాని కూడా ఇండస్ట్రీగా గుర్తించింది. అది నిజంగా చాలా దురదృష్టం. అంతకాలానికి పట్టడం, ఎప్పటి నుంచో అది ఇండస్ట్రీ. ఎందుకంటే డబ్బు, సొంత డబ్బుతో ఎక్కడ ఎవరి దగ్గర ఇది లేకుండా బ్యాంకులకి ఇతర ప్లేస్లకి వెళ్లకుండా సొంత డబ్బుతో సినిమా తీసేది సినిమా పరిశ్రమ ఒక్కటే. ఏ నిర్మాత అయినా చేసేది
టోటల్ అతని లైఫ్ని సాక్రిఫైస్ చేసి చేస్తాడు. మిగతా వాళ్ళు బ్యాంకుల మీద ఆధారపడో లేకపోతే ఇతర భాగస్వాముల మీద ఆధారపడో ఏదో ఒక రూపంలో దానికి ఉండే క్రేజ్ని క్యాష్ చేసుకోవడానికి చేస్తారు. సినిమా అనేది కథ నచ్చాలి, తీసిన ప్రోడక్ట్ జనానికి నచ్చాలి, జనాన్ని వినోదం పంచాలి, ఆనందింపజేయాలి. అట్లాంటి సినిమా తీయటానికి రచయిత కానీ, దర్శకుడు కానీ, ఇతర సాంకేతిక నిపుణులు కానీ, నిర్మాత కానీ, అభిరుచి ఉన్న నిర్మాత, దాంట్లో ఇంట్రెస్ట్ ఉన్న నిర్మాత, ఊరికి డబ్బుల కోసం అని వచ్చేవాళ్ళు, పేరు కోసం వచ్చేవాళ్ళు కొంతమంది ఉండుంటారు. నేను వాళ్ళ గురించి నేను చెప్పట్లా. జనరల్గా ఏ నిర్మాత అయినా ఓ మంచి సినిమా తీయాలి, ఎక్కువ మంది అనేక లక్షల మందికి ఇది నచ్చాలి, గొప్ప సినిమాగా పేరు తెచ్చుకోవాలి. డబ్బు కన్నా ఎక్కువ ఇంపార్టెంట్ నిర్మాతకి అది. గొప్ప పేరు తెచ్చుకోవాలి, తెచ్చుకుని తన బ్యానర్ వాల్యూ, తన వాల్యూ నిలుపుకోవటం కోసం అంత కష్టపడతారు. అంత కష్టపడటానికి సుమారుగా ఇప్పుడైతే 2 సంవత్సరాలు పడుతుంది ఒక ప్రోడక్ట్ బయటికి రావడానికి, 2 కానీ 3 కానీ. ఆ విధంగానే ఆడుతున్నాయి. రీసెంట్గా రాజమౌళి గారు తీసిన, సుకుమార్ తీసిన, ఈవెన్ నిన్న మొన్న రిలీజ్ అయిన కల్కి సినిమా కూడా అంతే కష్టంతో తీశారు. నాగా అశ్విన్ క్రియేటివిటీ అంతా చూపించాడు. అతను చాలా మందికి ఇంతకు ముందు గొప్ప డైరెక్టర్ అని తెలుసు, కానీ ఇంత పెద్ద డైరెక్టర్ అని మొదటిసారి చూసింది ఈ కల్కి సినిమాతోనే. అతనిలో కూడా చాలా గొప్ప టాలెంట్ ఉంది. హాలీవుడ్ దర్శకులతో పాటు స్పీల్బర్గ్ కానీ, జేమ్స్ కెమెరూన్ కానీ ఆ స్థాయికి తెలుగు సినిమాని తీసుకెళ్లగలడు అని చూపించిన సినిమా. ఎందుకంటే అమెరికాలో కూడా అంతే గొప్పగా ఆడుతుంది. మోర్ దాన్ 20 మిలియన్స్ పైన కలెక్ట్ చేస్తుంది. అలాగే తెలుగుకి ఈక్వల్గా పోటాపోటీగా హిందీ నడుస్తుంది. అంత గొప్పగా, అంత కష్టపడి, అంత డబ్బును వెచ్చించి నిర్మాత దత్తు గారు ఎక్స్పీరియన్స్ ఉన్నా ఏదున్నా సినిమా బాగోకపోతే ఎవరేం చేయలేరు, ఎంతో పోతుంది. అందుకని ప్రేక్షకులను రంజింపజేయటానికి హ్యాపీగా కష్టపడి ఇంటికి వచ్చి సినిమా చూసి థియేటర్కి వెళ్తే ఆనందించి అలాంటి సినిమా అందరూ మెచ్చుకునే సినిమా తీయటం అనేది చాలా కష్టమైంది, చాలా శ్రమతో కూడుకున్నది, చాలా నిజంగా తెగింపు లాంటి పరిస్థితి నిర్మాతలకి. పరిస్థితికి ఈరోజు సినిమా ఇండస్ట్రీ వచ్చింది. అయితే సామాజిక బాధ్యత ఉందా లేదా కాదు. ఫస్ట్ సామాజిక బాధ్యత, శ్రమపడి కష్టపడి రోజంతా ఎన్నో ఇబ్బందులు ఫేస్ చేసి ఇంటికి వచ్చిన వాడికి కానీ, సినిమా థియేటర్కి వెళ్ళిన వాడికి కానీ, టీవీలో చూసినా థియేటర్లో చూసినా వినోదం కలగజేసేది సినిమాయే. అదే సామాజిక బాధ్యత. ఒక రిలీఫ్. అతను తాగటానికి ప్రభుత్వం అంతా తాగటానికి ముందు వైన్ షాపులకి పర్మిషన్స్ ఇస్తున్నారు, వాటిలో డబ్బు సంపాదించుకుంటున్నారు, ప్రజలకు మొత్తుని ఇంకో రకంగా అలవాటు చేస్తున్నారు. దానికన్నా సినిమా అనేది వినోదం, మెంటల్గా రిలీఫ్. ఇంటికి వచ్చి సినిమా చూసి ఇంటికి వచ్చి పడుకుంటే ప్రశాంతంగా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తారు. దాంట్లో ఉన్న సీన్లు ఇప్పుడో మాయాబజారు గుండం కథ సీన్లు, పాతాళ భైరవి సీన్లు చేసుకుంటున్నారు. అంత వినోదం, అంత ప్రశాంతత మనసుకి ఇచ్చేది సినిమా. అది చాలా గొప్ప ప్రక్రియ. ఎవరు కనిపెట్టారో ఎప్పుడు కనిపెట్టారో కానీ అది ప్రజలకి ఇచ్చిన ఒక గొప్ప వరం లాంటిది. ఏ మందు తాకుండా, ఏ వేటికి బానిస కాకుండా ఒక సినిమా చూసి ఇంట్లో కుటుంబ సమేతంగా చూస్తే ఉండే రిలీఫ్ ఓ మనిషికి వచ్చేది కళ్ళు ఇవ్వదు, సారా ఇవ్వదు, విస్కీ ఇవ్వదు, ఏ మత్తు పదార్థం కూడా ఇవ్వదు. కాబట్టి సినిమాకి సామాజిక బాధ్యత లేదు అని అనుకుంటే సినిమా గురించి సరిగ్గా అవగాహన లేక మాట్లాడింది. అంటే సినిమా సామాజిక బాధ్యత లేదు అన్న పాయింట్కి అంటే ఆయన ఏమి ఈ మత్తు పదార్థాలకి అందరూ యువత మీరేం చేస్తున్నారండి? ఎన్ని సంవత్సరాల నుంచి ఇది జరుగుతుంది? ఎక్కడి నుంచి జరుగుతుంది? మీ ప్రభుత్వంలో మీకున్న టోటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏం చేస్తుంది? ఎందుకు వస్తుంది? ఎందుకు విచ్చలవిడిగా ఉంది? కొన్ని రోడ్లు హైదరాబాద్లో, కొన్ని రోడ్లు ఇతర నగరాల్లో చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. రాత్రి 11 గంటలకు వెళ్ళమనండి వీళ్ళని, ఈ మంత్రులను కానీ, ఈ ప్రభుత్వాన్ని కానీ, ఈ ఆఫీసులు కానీ రాత్రి 11 తర్వాత చూడమనండి కొన్ని రోడ్లు ఎలా ఉంటాయో, ఎంత విచ్చలవిడిగా ఉంటుందో. అక్కడ ఎప్పుడైనా ప్రభుత్వం చెక్కింగ్ కానీ, ప్రభుత్వం ఏదన్నా చేసింది కానీ, ప్రభుత్వం దృష్టిలో కానీ ఏదైనా ఉందా? ఇప్పుడు సడన్గా మేలుకోవటం ఏంటి? ఎప్పటి నుంచో ఉంది ఇది, ఎప్పటి నుంచో అలవాటు పడిపోయి ఉన్నారు. లేకపోతే ఇక్కడికి ఎట్లా వస్తుంది?
అలవాటు పడిపోకపోతే ఇక్కడికి ఎట్లా వచ్చింది? ఇక్కడ కన్జ్యూమ్ బాగా చేస్తేనే కదా. రెస్టారెంట్లు వచ్చినాయి, చాలా రెస్టారెంట్లు. ఎందుకు వస్తాయి? రెస్టారెంట్లో తినేవాడు, రెస్టారెంట్లో ఇంట్లో కాకుండా రెస్టారెంట్లోనే భోజనం చేసేవాడు, టిఫిన్ చేసేవాడు ఎక్కువ ఉంటారు. అలాగే డ్రగ్స్ కూడా, వైన్లు కూడా, విస్కీలు కూడా అంతే, ఎప్పటి నుంచో ఉన్నాయి. ఆ ఎప్పటి నుంచో అందరూ చూసి చూడనట్టు ఊరుకోవటం వల్ల ఇప్పుడు పెరిగిపోయినాయి అని మనకు కంటికి కనబడుతుంది. ఇప్పుడు మీడియా పెరిగింది కాబట్టి మీడియాలో చూపిస్తున్నారు. దానికి నిర్మాతలు కానీ సినిమా కానీ బాధ్యత కాదు. బాధ్యత గల ప్రభుత్వాలు, బాధ్యత గల ఆఫీసర్స్, వీళ్ళందరిది బాధ్యతే. అఫ్ కోర్స్ సినిమా నిర్మాతలది, దర్శకులది కూడా బాధ్యతే, హీరోలది కూడా బాధ్యతే, నో డౌట్. ఎందుకంటే మేం చెప్తే, సినిమా నుంచి చెప్తే ప్రజలకు ఇంకా ఈజీగా వెళ్తుంది అనేది ఉద్దేశం అయ్యి ఉంటుంది, ప్రభుత్వ ఉద్దేశం అయ్యి ఉంటుంది, కాదన్నాం. అవి మీరు కూడా చేయండి, మీరు కూడా ఇంప్లిమెంట్ చేయించండి, చేస్తారు. నిర్మాతలు బాధ్యత ఉంది, అదేం పెద్ద విషయం కాదు అసలు, ఇమ్మీడియట్గా చేస్తారు. అది ఎన్ని చేసినా, క్యాన్సర్కి తాగితే, సిగరెట్లు తాగినా, గుట్కా తిన్నా క్యాన్సర్ వస్తుందని చూపిస్తాం. ఎంతమంది గుట్కా మానేశారు, ఎంతమంది సిగరెట్లు మానేశారు? అసలు అమ్మడం మానట్లేదు కదా, అక్కడ పబ్లిక్ లో దొరుకుతున్నాయి, తింటున్నారు. మరి దానికి ఎవరు బాధ్యులు? థియేటర్స్ లో వేస్తున్నాం కదా, మా థియేటర్స్ లో వస్తున్నాయి కదా. క్యాన్సర్ వస్తుంది, గుట్కా తింటున్నారు, సిగరెట్లు తాగుతున్నారు కదా. మరి దాని గురించి ఎవరు ఆన్సర్ ఇస్తారా? అది ఇంతే డేంజర్, ఇంతకన్నా ఎక్కువ డేంజర్ కూడా కరెక్ట్గా చెప్పాలంటే. విస్కీ తాగితే లివర్ చెడిపోవట్లేదా? వైన్ మర్చెంట్లు ఎక్కడ పడితే అక్కడ రావట్లేదా? బార్లు ఎక్కడ పడితే అక్కడ రావట్లేదా? మరి వాటి సంగతి ఏంటి? ఇవన్నీ సమిష్టిగా చేసే ఆలోచన, అందరినీ కూర్చోబెట్టి ఏదేది చేస్తే బాగుంటుందనేది ఒకళ్ళ మీద తోసేయటం కాదు, బాధ్యతని అందరూ కలిసి సమిష్టిగా బాధ్యత తీసుకుని సమాజాన్ని బాగు చేద్దాం అనుకుంటే, సమాజానికి ఉపయోగపడేది చేద్దాం అనుకుంటే అందరూ కలిసి వస్తారు, అందరూ బాధ్యత తీసుకుంటారు. అంటే చిరంజీవి గారు మొన్న ట్వీట్ చేశారు రేవంత్ రెడ్డి గారిని ఇచ్చేసి, అంటే ఈ డ్రగ్స్ నిర్మూలనలో తను కూడా ఒక క్రియాశీలకమైన పాత్రను పోషిస్తాను, నా తరఫున 100% దీనికి మద్దతు, తన బాధ్యత తను నిర్వర్తిస్తానని చెప్పి రేవంత్ రెడ్డి గారికి ఒక ట్వీట్ చేశారు. ఆయన ట్వీట్ చేసినప్పుడు దానికి రేవంత్ రెడ్డి గారు రెస్పాండ్ అయ్యారు. ఆయనకి థ్యాంక్స్ చెప్తూ, చిరంజీవి గారికి థ్యాంక్స్ చెప్తూ ఇలాగ ముందుకు వచ్చినందుకు. పెక్మా వాళ్ళు కూడా ఇలాగా ఈ డ్రగ్స్ అరికట్టడంలో పరిశ్రమ కూడా చాలా పాత్ర వహించాలి, లేకపోతే అలాంటి వాళ్ళకే మేము పర్మిషన్లు కానీ టికెట్ రేట్లు కానీ రేపు వచ్చి అడిగితే మేము అలాంటి వాళ్ళని మొబిలైజ్ చేస్తాము అని చెప్పారండి. అది దాని మీద మీ స్పందన ఏంటి సార్? చిరంజీవి గారు ఒక్కలే కదండి, అందరిది బాధ్యతే. చిరంజీవి గారు చెప్తే ప్రభావం ఎక్కువ ఉంటుంది అనే ఉద్దేశంతో చెప్పారు ఆయన, రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారు చెప్తే కూడా అంతే ప్రభావం ఉంటుంది. ఆయనకి ఏమి తక్కువ గ్లామర్ లేదు, ఆయన గ్లామర్తోనే ఇక్కడ ప్రభుత్వం ఏర్పడింది. కాబట్టి రేవంత్ రెడ్డి గారు చెప్తేనో, సీతక్క గారు చెప్తేనో వినరు అనేది ఏమి ఉండదు. ప్రజలు, పెద్దవాళ్ళు, మంచివాళ్ళు, చిరంజీవి గారు లాంటి వాళ్లే చెప్తున్నారు లాంటి ఇతరుల పెద్దలు కూడా చెప్తే ఖచ్చితంగా అందరూ పాటిస్తారు. అది ఒక్కటే చాలదు. తల్లిదండ్రులు పిల్లల్ని చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఎక్కడెక్కడ ఏమేమిటి విచ్చలవిడిగా వచ్చినాయో వాటిని అరికట్టడానికి ప్రయత్నం చేయాలి. అందరూ అన్ని ప్రభుత్వాలు వచ్చినప్పుడు మద్యపాన నిషేధాలు చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం అంటారు. గుట్కాను సిగరెట్ లాగానే ఉంటుంది అది, అదే అంతకన్నా ఏం జరగట్లా. సో చిరంజీవి గారు ఒక్కలే కాదు బాధ్యత, అందరూ తీసుకుంటారు. ఇప్పుడు వాళ్ళు ఎవరు ఏ పర్మిషన్కి వచ్చినా ఆ సినిమాలో ఉండే నటీనటులు కానీ డైరెక్టర్ కానీ ఎవరైతే ఫేమస్ పర్సనాలిటీస్ ఉంటారో వాళ్ళందరూ ఒక 1.5 నుంచి 2 minutes నిడివి గల ఒక వీడియోని, ఒక ఫుల్ పిక్చర్ తీయొచ్చు అండి, ఒక మంచి కథ తీయొచ్చు, ఒక సినిమాయే చేయొచ్చు. అది కాదు క్రైటీరియా. అందరూ కూర్చుని అసలు ఎలా చేద్దాము, ఎలా అరికడదాము, దానికి ఎవరెవరి బాధ్యతలు ఎట్లా ఉన్నాయనేది ఖచ్చితంగా అందరూ తీసుకోవాలి. అదంతా సినిమా ఫీల్డ్ నుంచి వెంటనే రెస్పాండ్ అయ్యేది సినిమా ఫీల్డే, మిగతా వాటి కన్నా. ఇక్కడ చేయాల్సింది అధికారం ఉన్న ప్రభుత్వం, అధికారం ఉన్న అధికారులు కలిసి చాలా స్ట్రిక్ట్గా చేయాలి. ఇదొక్కటే కాదు, కంటికి అట్రాక్టివ్గా కనపడే చాలా ప్లేస్లు ఉన్నాయి మనిషిని ఈజీగా లాక్కెళ్ళి.
అది వైన్ షాప్ కావచ్చు, బార్ కావచ్చు, ఇంకేదైనా పబ్బులు కావచ్చు. ఇది ఈ దీనికి మార్గం ఆలోచించండి. ఎప్పుడు చేయాలి, ఎట్లా చేయాలి, ఏ వయసు వాళ్ళు చేయాలి, ఎన్నింటి దాకా ఉండాలి, ఎన్నింటి దాకా ఉంటున్నాయి, అవి ఆలోచించాలి. అవి ఆలోచించడానికి సమాజంలో నుంచే చిరంజీవి గారు అట్లాంటి పెద్దలు, ఇంకా కొంతమంది పెద్దలని కూర్చోబెట్టి ఒక టీం లాగా ఏర్పాటు చేసి, ఒక కమిటీ లాగా ఏర్పాటు చేసి, దాన్ని ఎప్పటికప్పుడు పబ్లిక్లోకి, సినిమా ఒకటే కాదు, పబ్లిక్లో ఆదివారం పూట రన్ చేస్తున్నారు, నెక్లెస్ రోడ్లోనూ ఇంకో చోట చేస్తున్నారు. అలాంటి కొన్ని ఒక ఉద్యమం లాగా చేయాలి. చేస్తే ఖచ్చితంగా అసలు యూత్కి నేర్పాల్సింది పెద్దవాళ్ళు. పెద్దవాళ్ళు ఎంతవరకు పట్టించుకుంటున్నారు? తల్లిదండ్రులు కానీ అబ్జర్వ్ చేస్తున్నారా? గురువులు కానీ అబ్జర్వ్ చేస్తున్నారా? ఆ పిల్లల నడకేంటి, ఎటు నుంచి నడుస్తున్నారు, వాళ్ళ చేతిలో ఫోన్లో ఏమొస్తుంది, ఫోన్లో మెసేజ్లు ఏంటి చూస్తున్నారా? ఇవన్నీ వదిలేసి ఒక సినిమా వాళ్ళే ఇది చేయాలి బాధ్యత అంటే, బాధ్యత ఖచ్చితంగా సినిమా వాళ్ళు ఎప్పుడూ ముందుంటారు. ఇప్పుడు జరుగుతుంది క్యాన్సర్ మీద ఎంత పెద్ద ఉద్యమం అది. ప్రతిరోజు ఎన్ని నిమిషాలు, ఎన్ని రోజుల తరబడి, సంవత్సరాల తరబడి జరుగుతుంది. అంటే ఎంత డబ్బు దాని మీద ఖర్చు పెడితే అన్ని నిమిషాలు పబ్లిక్లోకి వెళ్తున్నాయి. అది ఇష్యూ అనే కాదు, సిన్సియర్గా చిత్తశుద్ధితో అందరూ కలిసి కూర్చొని చేయాల్సిన పని. అంటే ఇంకొక క్రిటిసిజం కూడా ఉందండి, దీన్ని మీరు ఆన్సర్ చేయాలి. అంటే అందరి దృష్టి ఎప్పుడు మీరు ఇందాక అన్నట్టుగా ఇది ఒక ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ కాబట్టి దీని మీద ఎక్కువ ఫోకస్ కానీ ఎక్కువ అటెన్షన్ కానీ పబ్లిక్ ఉండడానికి అవకాశం ఉంటుంది. బట్ ఇక్కడ సినిమా ఇండస్ట్రీకి సంబంధించి డ్రగ్స్ ఎక్కువగా సినిమా ఇండస్ట్రీలోనే ఉన్నాయి, డ్రగ్స్ వాడకం సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఎంకరేజ్ చేస్తారు అని చెప్పి విపరీతమైన విమర్శలు ఉన్నాయి. మీకు ఒక విషయం చెప్తాను, చాలా మంది నేను మందు తాగుతాను లేకపోతే ప్యాక్ ఆడతాను ఇట్లా చాలా మంది అనుకుంటారు. నేను మందు తాగనండి, ప్యాకెట్ ఆడనండి, నేను మీతో సరదా ఇట్లా రాత్రిపూట పనికిరానండి, 8:30కి ఇంటికి వెళ్తానండి అంటే, నా ఇంకా చూసి అబద్ధాలు చెప్తున్నాడో నిజం చెప్తున్నాడో అర్థం కాక అయోమయంగా చూసిన సందర్భాలు అనేకం ఉన్నాయి. అలా మా ఇండస్ట్రీలో చాలా మంది మందు తాగరు, ప్యాకెట్ ఆడరు, ఏ దుర్వ్యసనాలు లేనాళ్ళు అనేక మంది ఉన్నారు. ఇక్కడ అందరి దృష్టి సినిమాలు అంటే ఏదో జరిగిపోతుంది, ఏమీ జరగదు. బయట సొసైటీ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. అంతకన్నా ఎక్కువగా సంసారాలతోనూ కుటుంబాలతోనూ చాలా హ్యాపీగా ఆప్యాయంగా ఉంటారు సినిమా వాళ్ళు. సినిమా అయిపోయి షూటింగ్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళి చేసే పని కుటుంబంతో కులాసాగా గడపటమే. కాబట్టి అది ఒట్టిది. సినిమా అనేది వాళ్ళు ఏదో అట్రాక్టివ్గా కనపడతారు, ఊరికే అనేయటానికి వాళ్ళే కనపడతారు, ఊరికే ఒక మాట వేసేయటానికి. అంటే ఏది ఎక్కడ ఏ డ్రగ్స్ పాయింట్ వచ్చినా సినిమా వాళ్ళని పిలవడం, వాళ్ళని ప్రాసిక్యూట్ చేయడం, ఇంట్రాగేట్ చేయడం అన్నది ఒక పరిపాటి కింద మారిపోయింది. నేను ఉండదు అంటలేదండి, సమాజంలో అన్ని చోట్ల అందరూ ఉంటారు, అన్ని రకాలు ఉంటాయి, మంచివాళ్ళు ఉంటారు. మాకన్నా ఇప్పుడు నేనేమీ చేయట్లేదు అన్నాను, ఇంకా భక్తులు ఉంటారు, ఇస్కాన్ భక్తులు ఉంటారు, వెంకటేశ్వర స్వామి భక్తులు ఉంటారు, షిరిడి సాయిబాబా భక్తులు ఉంటారు, వాళ్ళు ఉంటారు, వీళ్ళు ఉంటారు, అన్ని రకాల మనుషులు ఉంటారు. తీసుకోరని నేను అంటలా, అది సినిమా వాళ్లే కాదు అన్ని చోట్ల ఉన్నారు అంటున్నా. అదేలేండి, ఎక్కడైనా ఉంది, అది అన్ని చోట్ల ఉంది కాబట్టే దాన్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత అందరిది, సమాజానిది. దాంట్లోంచి ఎవరైతే చిరంజీవి గారు లాగా ముందుకు వచ్చారో అలాంటి వాళ్ళు కొంతమంది వచ్చి చెప్పాలి ఇది తప్పు అని. యూత్ అప్పుడప్పుడే పెరుగుతున్న టీనేజ్లోకి వచ్చే వాళ్ళ దగ్గర నుంచి ఫుల్ ప్లెడ్జెడ్ మెచ్యూరిటీ 25 to 30 వచ్చే వరకు ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాళ్ళ ఎనర్జీస్ డిఫరెంట్ లెవెల్లో ఉంటుంది, వాళ్ళ మైండ్ సెట్ డిఫరెంట్గా ఉంటుంది. అక్కడ కంట్రోల్ చేయాలి. అది తల్లిదండ్రులు ఫస్ట్ బాధ్యత, గురువులు నెక్స్ట్ బాధ్యత, మిత్రుల తర్వాత బాధ్యత, తర్వాత సమాజం బాధ్యత. ఇదంతా ఖచ్చితంగా జరుగుతూ ఉండాలి మంచి సమాజం కోసం, మంచి సొసైటీ బాగుండాలంటే. అయితే ఇది రేవంత్ రెడ్డి గారు ఒక్కళ్ళ గురించే మీరు ఎక్కువ చెప్తున్నారు. అంటే ఆయన ఇప్పుడు మోడీ గారి దగ్గర నుంచి ఎక్కడైనా ఉంది, ఇది అందరి బాధ్యత. రేవంత్ రెడ్డి గారు ఒక్కళ్ళ బాధ్యత అనుకోకూడదు, అందరి బాధ్యత. ఆ బాధ్యత అందరిలోకి తల్లిదండ్రుల బాధ్యత ఎక్కువ. తల్లిదండ్రులు గారం చేయటం వలన కానీ, తల్లిదండ్రులు చూసి చూడనట్టు కానీ, తల్లిదండ్రుల దగ్గర ఉన్న లెక్కలేనంత ధనం వలన కానీ వాళ్ళందరికీ వాళ్ళ పిల్లల్ని పాడు చేసుకుంటున్నారు. సిగరెట్లు తాగటం కరెక్ట్ కాదు, ఇంకేదైనా చేయటం కరెక్ట్ కాదు. అవన్నీ కరెక్ట్ కాకుండా ఈ మార్గం మంచిదని చెప్పాల్సిన బాధ్యత ఫస్ట్ తల్లిదండ్రులదే. ప్రభుత్వం అనేది ఒక పెద్ద యంత్రాంగం,
దాని బాధ్యతగా దాని పట్ల రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. ఆయన మాట్లాడింది ఒక ప్రభుత్వాది నేతగా, రాష్ట్రానికి నాయకుడు అండి, ఒక యంత్రాంగం. అలాగే సినిమా పరిశ్రమకు నాయకుడు అండి చిరంజీవి గారి బాధ్యత. వాళ్ళిద్దరే చేయలేరు, చాలా విస్తృతంగా ఉంది, ప్రపంచం పెద్దది. అంటే మీరు ఇందాక చెప్పిన మాటల్లో ఒక కమిటీ ఫామ్ అవ్వాలి, ఒక సొసైటీలో ఒక హై రేంజ్ సొసైటీలో ఉన్న మనుషులు కూర్చోవాలి, ఒక డాక్టర్, ఒక ప్రొఫెసర్, ఒక ఇంజనీర్, ఇట్లాంటి వాళ్ళందరూ కూర్చుని వాళ్ళ అనుభవాలు చెప్తూ, వాళ్ళు ఏం చేయాలని చెప్తూ, వాళ్ళ పిల్లలు ఎలా ఉన్నారు అని చెప్తూ ఎడ్యుకేట్ చేయాలి రెగ్యులర్గా. వీళ్ళందరినీ ఎవరైతే అప్పుడే టీనేజ్లోకి ఎంటర్ అయ్యి ఒక యూత్ఫుల్ బబ్లీ ఎనర్జీలో ఉన్నారో వాళ్ళందరికీ ఎంగేజ్ ప్రోగ్రామ్ పెట్టాలి, మంచి గేమ్స్ నేర్పాలి, యోగా నేర్పాలి, డివోషనల్గా చాలా ప్రోగ్రామ్స్ చేయొచ్చు. ఇవన్నీ వాళ్ళని ఎప్పుడూ ఎంగేజ్ చేసి ఉంచాలి, ఐడియల్గా ఉంచకూడదు. యూత్లో ఉన్న ఎనర్జీ అటువంటిది. ఆ ఎనర్జీని ఎంత బాగా మనం మోల్డ్ చేసుకుంటే అంత బాగా తయారవుతారు వాళ్ళు. అంటే ఆయన ఒక చిన్న లాక్ పెట్టి మాట్లాడారు రేవంత్ రెడ్డి గారు. ఎలా అంటే మీరు టికెట్లు రేట్లు పెంచమని కానీ లేకపోతే ఏదైనా పర్మిషన్, దీనికి దానికి సంబంధం లేదండి, ఇది సామాజిక బాధ్యత. టికెట్ల రేట్లది బిజినెస్, టికెట్ల రేట్లది కరెక్ట్గా అయితే ఏ గవర్నమెంట్ సరిగ్గా ఆలోచించట్లా. ఎవడి ఇష్టానికి వాళ్ళని పెట్టుకోండి, ఎవరి గొయ్యాలు తోకోనమానండి, ఆడి సినిమా గొప్పదయ్యి బ్రహ్మాండంగా ఆడుతుంది, బ్రహ్మాండంగా ఎంత రేట్ అయినా పెట్టి జనం కొంటారు అంటే నీకేంటి వచ్చే బాధ? నీకు వచ్చే ట్యాక్స్ నీకు వస్తుంది. 100 రూపాయల సినిమా 500కి అమ్మితే 500కి ట్యాక్స్ కట్టాల్సిందే కదా, ట్యాక్స్ నీకే కదా వచ్చేది, ప్రభుత్వానికే కదా. మీకెందుకు బాధ? మమ్మల్ని తీసుకొనివ్వండి, నా పిక్చర్ బాగాలేదు, 2వ రోజు కింద పడుతుంది, 500 కాదు కదా 100 రూపాయలు పెట్టి కూడా కొండ ఒకటి కూడా ఉత్తినే చూపిస్తా ఉన్నారు. ఆ గొయ్యి మా గొయ్యి మమ్మల్ని తవ్వుకోనివ్వండి, మీకేం ప్రాబ్లం, వదిలేసేయండి ఫ్రీగా. నాకు తెలిసినంత వరకు పవన్ కళ్యాణ్ గారు కరెక్ట్గా ఆలోచించారని నేను వింటున్న దాన్ని బట్టి చెప్తున్నా. ఆయన ఏమన్నది నాకు తెలియదు, లోన్ ఏం జరిగిందో నాకు తెలియదు. టికెట్లు అది చాలా చిన్న విషయం, మీకు ఏం కావాలంటే అది పెట్టుకోండి అని, అసలు ఎనానమస్ అందరికీ ఒకటే జీవో చేస్తే బాగుంటుంది అన్నారని విన్నా. నిజమే, ఎవడి ఇష్టం అది. ఇప్పుడు దత్తు గారు అనే ఆయన 600 పెట్టో 500 పెట్టో సినిమా తీసాడు, నేను 1000 పెట్టి తీస్తా, 1000 పెట్టి తీస్తే 1000 టికెట్ పెడతా. అమెరికాలో 3500 పెట్టుకున్నాడు కల్కి సినిమా ప్రేక్షకుడు. ఆంధ్రప్రదేశ్లో ఏం చేస్తుందో డబ్బు కల్కిది అమెరికాలోనూ అంతే చేస్తుంది. ఎందుకు? అక్కడ ప్రేక్షకుడు ఇక్కడ ప్రేక్షకుడు, ఆడు తెలుగే ఈడు తెలుగే. మరి ఆడు 3000 పెట్టి ఎందుకు చూస్తున్నాడు? ఇక్కడ అట్లా చూసుకొనివ్వండి, మీకేంటి ప్రాబ్లం? 3500కి మీకు ట్యాక్స్ వస్తుంది కదా, మీరెందుకు అబ్జెక్షన్? మీ దగ్గర మేము ఎందుకు రావాలి? కరెక్టే అది. అసలు మీరు ఏ రెస్ట్రిక్షన్ మాకు పెట్టక్కర్లా, మాతో మీరు సామాజిక ఇది చేయాలన్నారు, వెరీ గుడ్. మేమే కాదు మీరు కాదు అందరూ కలిసి చేయాల్సింది అది. ఇందాక మీరు అన్న మత్తు పదార్థాల గోల, అది అందరూ కలిసి చేసేది, ఒకళ్ళు ఇద్దరు చేసేది కాదు అది. ప్రతి తల్లిదండ్రులు ముందు చేయాలి. మళ్ళీ చెప్తున్నా, ఫస్ట్ తల్లిదండ్రులు, తర్వాత గురువులు, తర్వాత ప్రభుత్వం, తర్వాత పోలీస్ అధికారులు అందరూ కలిసి సిన్సియర్గా చేస్తే ఖచ్చితంగా జరిగిపోతాయి. అది వేరు, సినిమా టికెట్లు వేరు. సినిమా టికెట్లతో అసలు ఆలోచించే విధానమే ఫస్ట్ తప్పు. ఇప్పుడు ఓ చిన్న సినిమా తీశానండి నేను, నా మాతృదేవ సినిమా తీశానండి, దానికి 500 రూపాయలు టికెట్ పెడతానంటే దాని ఎవడన్నా వస్తాడా? 50 రూపాయలు 25 రూపాయలకే రాలా. అతి కష్టం మీద కచ్చి పిచ్చి కళ్ళు నీళ్ళు ముక్కు తుడుచుకోమంటే వచ్చారు. అట్లా సినిమా కెపాసిటీని బట్టి రాజమౌళి తీసే పిక్చర్లు ఉన్నాయి, ఆయన ఇష్టం పెట్టుకోనివ్వండి. ఆయన దమ్ము, ఆ పిక్చర్ బ్రహ్మాండం, నా పిక్చర్ బాగా కలెక్ట్ చేయాలి, నా డబ్బు రావాలి, నేను 2000 కోట్లు పెట్టి సినిమా తీస్తున్నా, 2000 రావాలంటే ఏం చేయాలి? 10 రూపాయలు 5 రూపాయల సినిమా అమ్ముతారా? అది ఎట్లాగో ఓటీటీకి వచ్చినప్పుడు రూపాయికి 10 రూపాయికి దొరుకుతుంది అదే సినిమా. అవునండి, సగం సినిమా అనేది దాంట్లో రూపాయికి 10 రూపాయలు దొరుకుతాను. టికెట్ల గురించి ఎవడో ఆలోచించక్కర్లా, వాడు కూడా పెడుతున్నాడు. ఫ్యామిలీ అంతా చూస్తే 150 రూపాయలు ఎక్స్ట్రా కట్టండి ఈ సినిమాకని, ఆ స్పెషల్ సినిమా అయితే. కల్కి సినిమా వేస్తే రేపు 100-200 పెడతాడు ఆడు ఓటీటీలో కూడా, కానీ మొత్తం ఫ్యామిలీ చూడొచ్చు. ఆఫ్ కోర్స్. అంటే ఇప్పుడు ఏపీ గవర్నమెంట్ కొత్తగా ఫామ్ అయింది కదా సార్, ఇప్పుడు అక్కడ సినిమా పరిశ్రమ అభివృద్ధి చెందాలి అని చాలా మంది మాట్లాడుతున్నారు. ఏపీలో సినిమా పరిశ్రమ అభివృద్ధి చెందాలి. అభివృద్ధి చెందడం ఏంటండి? ఏపీలో చాలా రోజులుగా సినిమా షూటింగ్లు జరుగుతున్నాయి, వైజాగ్లో 100 సినిమాలు జరిగినాయి. ఇప్పుడు ఏంటి కొత్తగా డెవలప్ అవ్వడానికి? వాట్ ఈస్ దట్ ది గవర్నమెంట్, ప్రెసెంట్ గవర్నమెంట్? అంటే
కరెక్ట్గా చెప్పాలంటే అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఇక్కడ ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ సినిమా స్ట్రెంగ్త్ ఆంధ్రప్రదేశ్లో 60%, 100కి 40% తెలంగాణ. అంటే 100 కోట్లు కలెక్ట్ చేస్తే 60 కోట్లు ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తుంది, 40 కోట్లు తెలంగాణ నుంచి వస్తుంది. అది గవర్నమెంట్ డిఫైన్ చేసిందే, ఆ ప్రేక్షకుడు కూడా అట్లాగే చేశాడు. ఆ 60% రెవెన్యూ ఎక్కడికి వస్తుంది మీకు తెలియదు. ప్రొడ్యూసర్కి కానీ, హీరోకి కానీ, టెక్నీషియన్కి కానీ, వాళ్ళు ఎక్కడుంటే అక్కడికి. వాళ్ళు ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్నారు. అంటే ఆంధ్రప్రదేశ్లో సంపాదించిన సొమ్ము ఇక్కడ తెలంగాణలో ఇన్వెస్ట్మెంట్ జరుగుతోంది. ఎందుకంటే ఇక్కడ ఇండస్ట్రీ ఉంది కాబట్టి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది కాబట్టి. ఇండస్ట్రీ అంటే అవుట్డోర్కి వెళ్ళటం ఎక్కడైనా ఒకటే, స్విట్జర్లాండ్కి వెళ్ళి తీసినా ఒకటే, అరకు వ్యాలీకి వెళ్ళి తీసినా ఒకటే. దాంట్లో అటు అవుట్డోర్కి వెళ్ళేవాడు ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్తాడు, యూరోప్ వెళ్తాడు, న్యూజిలాండ్ వెళ్తాడు, ఎక్కడికైనా వెళ్తాడు. అది కాదు, ఒక రిజిస్టర్డ్ ఆఫీసులో ఉన్న ఎంప్లాయ్మెంట్, సినిమా తీసేటప్పుడు వచ్చే ఎంప్లాయ్మెంట్ మినిమం 60% అక్కడ రావాలి. ఎంప్లాయ్మెంట్ రావాలి, కార్లు తోలేవాళ్ళు రావాలి, భోజనం పెట్టేవాళ్ళు రావాలి, క్యాంటీన్లు నడవాలి, ఇవన్నీ క్యాటరర్స్ నడవాలి కదా. అదంతా అక్కడే ఉంటే అక్కడ రెవెన్యూ అక్కడే రోల్ అయితే 200 కోట్లు చేసే సినిమా 60% అంటే 120 కోట్లు అక్కడ రోల్ చేయాలి. అక్కడ వస్తుంది కాబట్టి, అంతేనా కాదు? మిగతా డబ్బు ఇక్కడ వస్తుంది కాబట్టి అక్కడ డబ్బు అక్కడ ఖర్చు పెడితే అక్కడ ఉద్యోగాలు వస్తాయి, ట్యాక్సులు ఎక్కువ వస్తాయి, ప్రాపర్టీస్ అట్లాంటివి ఇన్వెస్ట్ చేయించితే, అంటే రిజిస్టర్డ్ ఆఫీస్ ఇట్లాంటివి కావాలంటే అక్కడ పెట్టాలి, వాటికి డబ్బు వస్తుంది. రోజువారీ షూటింగ్ చేసేటప్పుడు మినిమం 1000 మంది నుంచి 1500 మంది వర్కర్స్ ఉంటారు. వాటికి తగిన వెహికల్స్ ఉంటాయి. వీటన్నిటికీ మీరు దానికి ఒక పద్ధతి పెట్టాలి, ఒక రూల్ పెట్టాలి. ఎలా చేయించాలంటే ఎలాగండి, ఎలాంటి రూల్ పెట్టాలని మీకు అనిపిస్తుంది? మద్రాసు నుంచి ఇక్కడ రాకముందు కూడా ఇక్కడ సినిమాలు తీశారు. సారథి స్టూడియోలో సినిమాలు జరిగాయి, అలాగే చాలా చోట్ల జరిగాయి. ఆంధ్రాలో కూడా జరిగాయి, రాజమండ్రిలో జరిగేది, కోనసీమలో జరిగాయి, గోదావరి రోడ్డును జరిగేది. ఎప్పుడో మోగ మనసులని గోదావరిలోని తీశారు. సో అవుట్డోర్లో చేయటం, టెంపరీగా లొకేషన్ బ్యూటీని క్యాప్చర్ చేయడానికి వెళ్ళటం వేరు, ఒక ఎస్టాబ్లిష్మెంట్ చేయటం వేరు, ఒక ఇండస్ట్రీగా ఎస్టాబ్లిష్మెంట్ చేయటం వేరు. అది 60% అక్కడ ఉన్నప్పుడు 60% మినిమం ఏ ప్రొడ్యూసర్ అయినా, ఏ హీరో అయినా, ఏ డైరెక్టర్ అయినా, ఎవరిదైనా బాధ్యతే. మిగతా వాళ్ళని తెచ్చుకుంటాం. హీరోయిన్లు బాంబే నుంచి వస్తారు, కొంతమంది డాన్సర్స్, కొంతమంది మాస్టర్స్ మద్రాసు నుంచి వస్తారు ఇప్పటికీ, లేకపోతే బాంబే నుంచి వస్తారు. అది ఎట్లాగో అక్కడ అంతే. కాబట్టి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్, మేము మద్రాసు నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్, అప్పుడు కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏం చేసిందో, ఏ సిస్టంలో అడాప్ట్ చేసి వాళ్ళని ఇక్కడికి బలవంతంగా రప్పించగలిగిందో అది చేయాలి. అది చేయటానికి దానికి కావాల్సిన ఏంటి? ఇన్ఫ్రాస్ట్రక్చరల్ డెవలప్మెంట్ ఫండమెంటల్. ఇక్కడ అన్నపూర్ణ స్టూడియో ఉండేది బ్రహ్మాండంగా, సారథి స్టూడియో ఉండేది బ్రహ్మాండంగా, పద్మాలయ ఉండేది. ఇలాంటి స్టూడియోలో ఉన్న టైంలో నాది ఒక స్టూడియో ఉండేది. తర్వాత మూసాను వేరియస్ కారణాల చేత, ఆర్థిక ఇబ్బంది. క్రియేటివ్ కమర్షియల్ స్టూడియో, సిసి ఫిల్మ్ సిటీ అని ఉండేది. తర్వాత సిసి ఫిల్మ్ సిటీ తర్వాత రామోజీ ఫిల్మ్ సిటీ వచ్చింది. రామోజీ ఫిల్మ్ సిటీ వచ్చిన తర్వాత అక్కడ లేదంటూ లేదు. ఫారిన్ వెళ్ళక్కర్లా, కోనసీమ వెళ్ళక్కర్లా, పెద్ద రాజప్రసాదంలో చేయక్కర్లా, అన్నీ అక్కడే అవైలబుల్గా ఉన్నాయి, అన్నీ అక్కడే చేస్తున్నాం. ఎక్కడికి బయటకు వెళ్ళక్కర్లా. హోటల్స్ ఉన్నాయి, భోజనాలు ఉన్నాయి, వెహికల్స్ ఉన్నాయి, కెమెరాలు ఉన్నాయి, స్టూడియోలు ఉన్నాయి, ఫ్లోర్లు ఉన్నాయి, విలేజెస్ ఉన్నాయి, విలేజ్ రోడ్లు ఉన్నాయి, భవంతులు ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి, అన్నీ ఒక చోటే పెట్టాడు ఆయన రామోజీరావు. రైల్వే స్టేషన్ ఉంది, ట్రైన్స్ ఉన్నాయి, ఫ్లైట్స్ ఉన్నాయి, ఏరోడ్రోమ్ ఉంది. ఇన్ని ఫెసిలిటీస్ అక్కడ పెట్టేటప్పటికి ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం ఏముంది? వేరే ఆ ప్లేస్కి వెళ్ళక్కర్లా, అన్నీ ఇక్కడ దొరుకుతున్నాయి. వీళ్ళు క్రియేటివ్ పీపుల్, డైరెక్టర్స్ కానీ, కెమెరామెన్ కానీ వాళ్ళ గొప్పతనంతో ఆ క్రియేటివిటీని చూపించి, అది ఎక్కడైతే కోనసీమలో చేశారో, ఎక్కడైతే వైజాగ్లో అనుకున్నారో, ఎక్కడైతే యూరోప్లో అనుకున్నారో అది ఇక్కడే చూపించేస్తున్నారు. దాన్నే సీజీలు అంటున్నారు, కెమెరా పనితనం అంటున్నారు, కంప్యూటర్ గ్రాఫిక్స్ అంటున్నారు. ఇవన్నీ కల్కి సినిమా ఎక్కడ తీశారు? టేబుల్ మీద.
ఎక్కువ చేసిన టేబుల్ మీద, మిగతా అంతా బ్లూ మ్యాట్ స్టూడియోలో. దత్ గారు మన ఇంటర్వ్యూలో కూడా చెప్పారండి, అసలు సెట్లే లేవు, సినిమా అయిపోయింది. కాబట్టి ఇట్లాంటిది అక్కడ రావాలి, ఆంధ్రప్రదేశ్లో రావాల్సింది. చంద్రబాబు నాయుడు గారికి తెలియదంటూ ఏం లేదు. చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ని పరిపాలించిన అన్ని సంవత్సరాల్లోనూ ఆయన కంటికి ఎదురుగుండా ఏ ఇండస్ట్రీ ఎట్లా డెవలప్ అయింది అనేది తెలుసు. ప్రతి ఇండస్ట్రీ తెలుసు, సినిమా ఒకటే కాదు, ఆయనకి అన్ని ఇండస్ట్రీ అయినా తెలుసు. ఆయన కంటికి తెలియదంటూ లేదు. మరి ఐటీ ఇండస్ట్రీ ఎంత గొప్పగా డెవలప్ చేశారు కాబట్టి ఆయనకి మనం కొత్తగా సజెషన్ చెప్పాల్సినంత పరిస్థితిలో మనం లేవు. ఆయనకు అన్ని తెలుసు. ఆయన ప్రయారిటీ అది కాదు. చూడటానికి చాలా చిన్న ఇండస్ట్రీ, చెప్పుకోవడానికి చిన్న ఇండస్ట్రీ. ఒక ఐటీ ఇండస్ట్రీ అనేక వేల కోట్లది, ఫిల్మ్ ఇండస్ట్రీ అన్ని కలిపి మొత్తం కలిపి కొన్ని కోట్లది, తక్కువ. అవునండి. కానీ ఎక్కువ మందికి ఉపయోగం, ఎక్కువ గ్లామర్ ఉంటుంది, ఎక్కువ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, మెంటల్ రిలీఫ్ ఉంటుంది. తెలియకుండా ఉద్యోగాలు చాలా వస్తాయి. అవునండి. తెలియకుండా అవన్నీ ఆలోచనతో కూడిని. దానికన్నా ప్రయారిటీలో ఏదైనా ఉన్నా దీన్ని కూడా ప్రయారిటీలో పెట్టి చంద్రబాబు నాయుడు గారు రేపైనా ఎల్లుండి ఒక రోజు లేట్ అవుతాయి, ఈ రోజు ఇది బాగా చేస్తే రేపు అది బాగా చేస్తారు. చేయందంటే ఆయన ఏది వదిలిపెట్టడం. అంటే ప్రయారిటీ వైజ్ ప్రయారిటీలో బాధ్యత మేమున్నాం, మేము అక్కడే చేసాం. నా సినిమాలు మెజారిటీ ఆంధ్రప్రదేశ్ అన్ని అక్కడ వైజాగ్లో జరిగాయి, ఎక్కువ చేశాను. అట్లా చాలా మంది చేశారు, నేను ఒక్కడేగా చాలా మంది చేశారు. అలాగే చేస్తారు రేపు కూడా. చేసేది ఈసారి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా డెవలప్ అవ్వాలి. రామానాయుడు గారు అప్పట్లోనే చాలా గొప్పగా డెవలప్ చేశాడు. అక్కడ గవర్నమెంట్ ఇచ్చిన ల్యాండ్లో ఆయన సొంతగా కొనుక్కుని ఆ ల్యాండ్ని సొంతగానే స్టూడియో పెట్టాడు, గవర్నమెంట్ సంబంధం లేకుండా. అయితే దాన్ని మేబీ వెంకటేష్ పిక్చర్ అవని, మేము తీసిన పిక్చర్లు ఉన్నాయి, అక్కడికి వెళ్ళి చేయలే. అక్కడికి వెళ్ళి చేసే పరిస్థితులు తీసుకురాలా గవర్నమెంట్ కానీ ఇతర పరిస్థితులు కానీ రాలా. అందుకని అక్కడ పెద్దగా షూటింగ్లు జరగల. ఎవరో ఒరిస్సా వాళ్ళు, బెంగాల్ వాళ్ళు చేసేవాళ్ళు. నేను ఆశ్చర్యపోయాను, చాలా గొప్ప స్టూడియో అది. ఇక్కడ స్టూడియోల కన్నా, ఇక్కడ రామానాయుడు స్టూడియో కన్నా గొప్పది అది, కరెక్ట్గా చెప్పాలంటే. అంత బాగుంటుంది. అటువంటిది దాన్ని ఏమి చేయలేని పరిస్థితిలో ఉండిపోయింది. ఒకరోజు నేను అడిగా, నేను రన్ చేస్తాను బాబు అని. అంటే సినిమా అంటే నాకు ఉండే పిచ్చితో అట్లా అడిగా. ఎగ్జాక్ట్లీ. సురేష్ బాబు కూడా పాజిటివ్ గానే రెస్పాండ్ అయ్యాడు. తర్వాత వేరే రీజన్స్ తో నేను పట్టించుకోవాలా, అట్లా అయిపోయింది. అలాంటి గొప్ప స్టూడియోలు ఇంకా రావాలి. రామోజీ ఫిల్మ్ సిటీ లాంటిది ఇంకా గొప్పగా అక్కడ రావాలి. అది ఒక్కటే కాకుండా ఇన్ఫ్రాస్ట్రక్చరల్ గా డెవలప్ చేయడానికి ఒక వైజాగ్ అనే అనుకుంటున్నారు అందరూ. ఒక వైజాగ్ కాదు, ఇప్పుడు అమరావతి. ఎక్కడైనా ప్రపంచవ్యాప్తంగా ఎనీ క్యాపిటల్లో ఉన్నది ఫిలిం ఇండస్ట్రీ క్యాపిటల్స్లోనే ఉంది. బాంబేలో ఉంది, కలకటాలో ఉంది, మద్రాసులో ఉంది, కొచ్చిన్లో ఉంది, ట్రివేండ్రంలో లేదు. ట్రివేండ్రంలో స్టూడియో ఉంది కానీ గవర్నమెంట్ది, కొచ్చిన్లో ఉంది, హైదరాబాద్లో ఉంది తెలంగాణకి. మనకు కూడా అమరావతిలో ఉండాలి. ఎందుకంటే వైజాగ్ ఎట్లాగో వెళ్తారు, మీరు వద్దన్నా వెళ్తారు, అక్కడే తీస్తారు. అవును, ఎక్కడ అవసరం అక్కడే తీస్తారు. కోనసీమ గోదావరి కావాలంటే గోదావరిలోనే తీసేస్తారు, అక్కడే తీయాలి, గోదావరిలోనే సెటిల్ వేస్తారు. ఇప్పుడు మేము వజ్రాయుధం లాంటిది తీసాం అక్కడ, శ్రీదేవి కృష్ణతో సాంగ్ తీసాం వజ్రాయుధం. సో ఇదంతా ఒక్క గవర్నమెంట్ మీదే పెట్టడం కాదు, చిత్తశుద్ధితో ప్రొడ్యూసర్లు అనుకోవాలి, డైరెక్టర్లు అనుకోవాలి. ఎందుకంటే వాళ్ళ మూలాలు, వాళ్ళ ఆరిజిన్ ప్లేస్ ఆంధ్రప్రదేశ్. క్రియేటివిటీకి ఆంధ్రప్రదేశ్ పెట్టినళ్ళు. అది వైజాగ్ అవనాయి, విజయనగరం అవనాయి, శ్రీకాకుళం అవనాయి, రాజమండ్రి అవనాయి, తెనాలి అవనాయి, విజయవాడ అవనాయి. బేస్ మద్రాసులో ప్రోడక్ట్ రెడీ అయినా విజయవాడ వచ్చి విజయవాడలో ల్యాండ్ అయ్యి విజయవాడ నుంచి హైదరాబాద్కి, విజయవాడ నుంచి గుంతకల్ రాయలసీమకి, విజయవాడ నుంచి ఉత్తరాంధ్రకి వెళ్ళాయి ప్రింట్లు. మద్రాసు నుంచి ప్రింట్లన్నీ ఇక్కడికి వస్తే విజయవాడ వచ్చి ఇక్కడ నుంచి డిస్ట్రిబ్యూటర్స్ అంతా ఇక్కడ ఉండేవాళ్ళు. విజయ, నవయుగ, లక్ష్మి, తారక రామ అన్నీ అక్కడ ఉండేవి. అక్కడి నుంచి డిస్ట్రిబ్యూట్ అయ్యేది. అటువంటి ప్లేస్ అది. అటువంటిది ఇప్పుడు అమరావతి. కాబట్టి ఇప్పుడు మీరు చేయాల్సింది అవన్నీ దాన్ని ప్రోత్సాహకాలు ఇచ్చి అభివృద్ధి చేసి చేయొచ్చు. ఇప్పుడు తర్వాత ఈ చిన్న సినిమాల మీద ఎక్కువ డిస్కషన్, చిన్న సినిమాలు తీసే నిర్మాతలు. ఒకటండి, చిన్న సినిమాల గురించి మీరు అంత అడగక్కర్లా. ఎట్టి పరిస్థితుల్లోనూ చిన్న సినిమాలను తీసి వాళ్ళని చేతులు కాల్చుకొనివ్వకూడదు. దానికి పరిశ్రమ పెద్దలు, పరిశ్రమలో ఉన్న ఆర్గనైజేషన్స్ పూనుకోవాలి. ఫస్ట్ నిర్మాతల మండలి కానీ, ఛాంబర్ కానీ. ఎందుకంటే జేబులో డబ్బులు ఉన్నాయి కదా అని 50 లక్షలతోనూ బాధ్యత గల
తుమ్మల సత్యనారాయణ గారు అని ఆయన 100 సినిమాలు అయిపోవాలని బాధ్యత గల ఆయన పోస్ట్లో ఉంటాడు ఎప్పుడు. ఆయన నిర్మాతల మండలి ట్రెజరర్ అనుకుంటా. అట్లాంటి వాళ్ళు అదే తుమ్మలపల్లి రామ్ ఏదో తీసాము అనిపించుకోవటం, మీడియాలో వచ్చింది అనిపించుకోవటం కాదు. సినిమా ఆడిందా, ప్రజలు మెచ్చుకున్నారా, నువ్వు గొప్ప నిర్మాతవి అని అనుకున్నారా, గొప్ప సినిమా తీసావా, అది సమాజానికి ఉపయోగపడిందా, అది ఇంపార్టెంట్. సినిమాలు ఎన్ని తీసామనేది ఇంపార్టెంట్ కానే కాదు, ఎంత గొప్పవి తీసామనేది ఇంపార్టెంట్. అందుకని చిన్న సినిమాలు తీద్దామనే ప్రతి వాళ్ళని పిలిచి నలుగురు 4 కోట్లు పెట్టి సినిమా తీయొద్దు అబ్బాయి, 4 కోట్లు పెట్టి ఒక సినిమా తీయండి, నలుగురు పార్ట్నర్గా ఉండి 10 మందిని కలపండి, 10 కోట్లు చేయండి పెద్ద. ఎందుకంటే సినిమా టికెట్ రేట్ కాస్ట్లీ అయిపోయింది, ఎక్స్పెన్సివ్ అయిపోయింది. సినిమా చూడటం టికెట్ రేట్ ఒకటే ఎక్స్పెన్సివ్ కాదు, అక్కడికి వెళ్ళటం ఎక్స్పెన్సివ్, థియేటర్ దాకా చేరటం ఎక్స్పెన్సివే కాక రిస్క్, ప్రమాదం, ట్రావెలింగ్, ట్రాఫిక్ ఉంది. ఈ కండిషన్స్ లో ఆ సినిమా చూడాలంటే అది గొప్ప సినిమాగా ఖచ్చితంగా ఉండి తీరాలి, చాలా గొప్ప సినిమా అనిపించాలి. నేను అతి చిన్న సినిమా తీసా, మాతృదేవో, దాన్ని చూపించడానికి నేను చాలా తాపత్రయపడ్డా, చాలా కష్టపడ్డా. మొత్తం మీద చూశారు, మెచ్చుకున్నారు, ఇప్పటికీ మెచ్చుకుంటున్నారు. ల్యాండ్ మార్క్ అది చేయాలంటే అప్పుడు ఏదో నేను గుడ్డిగా చేశాను, కానీ ఇప్పుడు అట్లాంటి వాళ్ళు నిర్మాతలంతా కలిసి అటువంటి కథలు ఎన్నుకోవాలి, సమాజానికి ఉపయోగపడాలి. ఇప్పుడు మీరు ఇందాక నుంచి చెప్పిన ఆ మత్తు పదార్థాలు, మత్తుకు బానిస అవ్వకుండా ఉండటం మీద సినిమా తీయాలి. దాంట్లో మాతృదేవాలు ఉంటుంది, నాజర్ క్యారెక్టర్ ఇది. అవును. సో అలాంటివి చేయాలంటే ఈ చిన్న సినిమా తీయాలి. చిన్న సినిమాల్లోనే క్రియేటివిటీ ఉంటుంది. అన్ని కలికీలు, అన్ని ఇవి పెద్ద సినిమాలు ఏ ఉండవు, పుష్పాలును అవి వేరు. ఆ హీరో దొరకడు, అన్ని కోట్లు పెట్టలేము, అవి చాలా కష్టమైంది. అవి బాగా ఎక్స్పీరియన్స్ నిర్మాత, బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న దర్శకులు చేయగలిగింది. ఉత్సాహపడి వచ్చే నిర్మాతలు, కొత్త నిర్మాతలు చేయాల్సింది ఏంటంటే ఒక 4-5 కలపాలి. అది ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ బాధ్యత తీసుకోవాలి, ఛాంబర్ బాధ్యత తీసుకుని. ఎందుకు వేస్ట్ చేసుకోమంటారా, సినిమాలు 500-600 సినిమాలు ఉండుంటాయి ఇప్పుడు రిలీజ్ కాకుండా. అందులో కొన్ని అరవింద్ గారి ధర్మం అని కానీ, మిగతా సినిమా ఇండస్ట్రీలో పెద్దల ధర్మం అని కానీ కొన్ని ఆహాలు వస్తున్నాయి, కొన్ని ఫ్రీ ఫర్ వ్యూ అని దీంట్లో పే ఫర్ వ్యూ సారీ వస్తున్నాయి. అవన్నీ కూడా అతి తక్కువ అయినా 500-600 రిలీజ్ అవ్వట్లేదు. ఎందుకు రిలీజ్ అవ్వట్లేదు? దాన్ని చూడటానికి పెద్ద హీరో అయితే తప్ప ఎవడో వచ్చే పరిస్థితులు లేరు, ఏ హీరోది కుదరదు. వాళ్ళందరినీ కలిపి, ప్రొడ్యూసర్స్ అందరినీ కలిపి ఒక అమౌంట్ చేసి సుమారుగా సంవత్సరానికి 200 సినిమాలు తీస్తున్నారు, చిన్న సినిమాలు. అవన్నీ కలిపి 50 చేయండి, 25 చేయండి. 25 మంచి సినిమాలు తీయండి, చిన్నయే. చిన్న సినిమాలు ఆడట్లేదా? ఎందుకు ఆడట్లేదు? ఆడుతున్నాయిగా, ఆడిన సినిమాలు ఆడుతున్నాయి. అది అట్లా చేయాలంటే మంచి కథనే ఎన్నుకోవాలి, వీళ్ళందరూ కలిసి మంచి ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ పెట్టుకోవాలి, ₹1 ఎక్కువ ఖర్చు అయినా జాగ్రత్తగా తీయాలి. అంటే ఇండస్ట్రీలో చిన్న సినిమా నిర్మాతలకి సరైన ఎంకరేజ్మెంట్ దొరకట్లేదు. అది కరెక్ట్ కాదండి. మీకు ఏ థియేటర్ అయినా, ఏ డిస్ట్రిబ్యూటర్ అయినా ఇవ్వటానికి రెడీగా ఉన్నాడు, ఇంక్లూడింగ్ PVR, సినిమాక్స్, సినీపోలీస్, ఏదైనా ఏ థియేటర్ అయినా మీకు ఇస్తాడు సినిమా. అసలు సినిమా అది లోన వేయటానికి వీలైన పరిస్థితులు నీకు లేకపోతే ఆడిమట్టుకు ఏం చేస్తాడు? ప్రోడక్ట్ క్వాలిటీ లేదు. కనీసం అది వేయటానికి ప్రింట్ కాస్ట్, ఇదివరకు ప్రింట్లు ఉండేవి, ఇప్పుడు డిజిటల్ కాస్ట్ ఒకటి ఉంటుంది, 1500, 2000, 2005. ఆ కాస్ట్ అన్న నువ్వు తీసుకురాకపోతే ఎవడేస్తాడు? నువ్వు సినిమా తీయమని ఎవరు చెప్పారు? నేను ఎందుకు నీ సినిమాకి 2500 పెట్టి అది వేయాలి? ఒక చోట ఇటు కాదు, 10 చోట్ల 25 చోట్ల వేయాలి కదా. అవును, ఒక చోట రాదు కదా. నువ్వు పోస్టర్ సరిగ్గా వేయలేవు, పబ్లిసిటీ చేయలేరు, అసలు పబ్లిసిటీ చేయలేవు. నీ సినిమా ఖర్చు కన్నా పబ్లిసిటీ ఖర్చు ఎక్కువ. ఆ స్టేజ్లో చిన్న సినిమాలని అట్లా వదిలేయకుండా అందరినీ కూర్చోబెట్టి ఒక మీటింగ్లు పెట్టి, ఒక సమావేశాలు పెట్టి, వాళ్ళకి అర్థమయ్యేటట్టు ఎడ్యుకేట్ చేసి ఒకటిగా చేయాలి. 200-300 మందిని కలిపి ఒక 20 మంది, 15 మందిని పెట్టాలి. దానికి కొన్ని కమిటీలు వేసుకుని, మీలో ఊరికి అక్కడ కూర్చుని ప్రొడ్యూసర్స్ కౌన్సిల్, ఛాంబర్ ఏం చేస్తుందో నాకేం అర్థం కాదు. ఇప్పుడు ఏం మాట్లాడతారో, ఏం చేస్తారో, వాళ్ళు చెప్పేది ఏంటో నాకు తెలియదు. ఇప్పుడు నా సినిమా నేను తీస్తా, నా సినిమా నేను రిలీజ్ చేస్తా, నా కష్టం నేను పెడతా, అంతే. ఏ నిర్మాత అయినా ఎప్పుడైనా అంతే. వాళ్ళ అవసరం ఏంటి అనేది నాకు ఎప్పుడు తెలియదు, వాళ్ళు ఏం చేస్తారనేది నాకు తెలియదు. ఇట్లాంటివి చేయాలంటున్నా, వాళ్ళు చేయాలి. ఎందుకంటే వాళ్ళు రెగ్యులర్గా ఒక కమిటీ, ఒక ఇది సిస్టమ్ ఉంది కాబట్టి.
వాళ్ళు చేయాల్సింది ఏంటంటే, అరే బాబు ఓ మంచి కథలు ఏరుకుందాం, ఓ మంచి అందరం కలిసి చేద్దాం అని కలపాలి. వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి కొత్తగా వచ్చే ప్రొడ్యూసర్ని. ఎందుకంటే ముందు రిజిస్టర్ చేసుకోవాలి అక్కడికి వచ్చి కొత్తగా సినిమా. వాళ్ళందరినీ కూర్చోబెట్టాలి, అదొక పనిగా పెట్టాలి. రిటైర్ అయిపోయిన డైరెక్టర్స్ ఉన్నారు, రిటైర్ అయిపోయిన ప్రొడ్యూసర్స్ ఉన్నారు, రిటైర్ అయిపోయిన కెమెరామెన్, అందరినీ కూర్చోబెట్టి చేయండి, మంచి ప్రోడక్ట్ వస్తుంది. మరి గవర్నమెంట్ వైపు నుంచి ప్రోత్సాహకాలు అన్న దాని మీద ఒకటి చర్చ జరుగుతుంది. ఇంతకుముందు చెప్పాక నేను చేయొచ్చు. గవర్నమెంట్ చేయడానికి ఎప్పుడైనా రెడీ అండి. చంద్రబాబు నాయుడు గారికి మనం కొత్తగా చెప్పేది ఏమీ లేదు. ఆయనకి సినిమా ఇండస్ట్రీ గురించి పూర్తిగా క్షుణ్ణంగా తెలుసు. అవును, A to Z తెలుసు. మన పర్సనాలిటీస్ గురించి కూడా తెలుసు, మొత్తం ఎవరేంటి అనేది కూడా తెలుసు. కాబట్టి ఎప్పుడు ఏం చేయాలో ఆయనకి తెలుసు, చేస్తారు కూడా, 100% చేస్తారు. ఓకే, దాంట్లో సమస్య లేదు. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కొత్తగా చేయించాల్సింది ఏం లేదు. అన్ని చక్కగా పళ్ళెంలో పెట్టినట్టు ఉన్నాయి, అన్నీ ఇక్కడే ఉన్నాయి. హాయిగా ఇక్కడ ఆర్టిస్టులు ఇక్కడే ప్రశాంతంగా ఉన్నారు, టెక్నీషియన్స్ ప్రశాంతంగా ఉన్నారు, ట్యాక్స్ అంతా ఇక్కడ ఈ గవర్నమెంట్ కి వస్తుంది, హ్యాపీగా ఉంది. దీని గురించి అసలు ఆలోచించక్కర్లేదు. ఇక్కడ చేయాల్సింది ఆయన సామాజికంగా ఒక బాధ్యత కాబట్టి, ఒక అధికారి కాబట్టి, ప్రభుత్వానికి మెయిన్ పర్సన్ కాబట్టి అందరినీ కలిపికెళ్ళడానికి సహాయం అడిగాడు, ప్రోత్సాహం చేయమన్నాడు. అదంతా తప్పేం కాదు. కాకపోతే దానికి ఆయన ఒక్కడు చాలదు, ప్రభుత్వం ఒకటి చాలదు, అందరికి కలిసి చేయాలి. ఓకే సార్, ప్రతి తల్లిదండ్రుల బాధ్యత అది. ఓకే, థ్యాంక్ యూ సార్. చాలా మంచి ఇన్ఫర్మేషన్, ఆల్ యువర్ సీనియారిటీ, ఎక్స్పీరియన్స్, ఎవ్రీథింగ్ రిఫ్లెక్టెడ్ ఇన్ దిస్. థ్యాంక్ యూ. ఇది ఈ గొప్ప నిర్మాత, సీనియర్ నిర్మాత తాలూకా అనుభవాలతో కూడిన అభిప్రాయాలన్నీ కూడా సినిమా పరిశ్రమకు కానీ, అవతల ఏపీ గవర్నమెంట్ కానీ, అవతల తెలంగాణ గవర్నమెంట్ కానీ సూచనప్రాయంగా అని చెప్పినవన్నీ కూడా ఉపకరిస్తాయని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. హిట్ ప్రేక్షకులందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.